కొడుకు ఇంపార్టెంట్ అనమాట. ఆ కార్ మీద వచ్చేసి కొడుకు ఇంపార్టెంట్ అనమాట. ఆ కార్ మీద వచ్చేసి मीडिया है क्या कल भी आया था అమ్మా మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు అదేం ఉండదు, ఎగిరిపోతుంది చెప్తున్నాను. గాలి బీభత్సంగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి. మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది, గాడ్పల్ చర్చ్ ఉన్నది. అక్కడ భోజనాలన్నీ అందరికీ కూడా అరేంజ్ చేసాము. మీకు ఇబ్బంది లేదు, వంట చేసుకోవాల్సిన పని లేదు. ఈ రోజు 2 తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు. కనబడ్డారంటే మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు, మీకు ఎవరికి దెబ్బలు తగలకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లు అన్నీ చేసింది. దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆ ఆటోల మీద దయచేసి మీరు పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోండి. మీకు భోజనాలు ఏర్పాట్లు అన్ని చేస్తాం. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలో ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్ళు మీకు ఇమీడియట్ గా బయలుదేరాలి. అందరూ కూడా మీరు అసలు పెంకిటీలు ఉండదు చెప్తున్నారు. తాళం వేసుకుని వెళ్ళిపోండి. నచ్చండి. मीडिया है क्या कल भी आया था అమ్మా మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు రెటిక హుద్హుద్ను మించి అన్నట్లు ముంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. తుఫాను దెబ్బకు ఏపీలోని తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఎప్పుడేం జరగబోతోందన్న టెన్షన్ అయితే నెలకొంది. ఇవాళ రాత్రికి ఇటు మచిలీపట్నం, విజయనగరం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపాయి. ఇక తుఫాను తీరం దిశగా వచ్చే క్రమంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, ఇక తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 లేదా 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక ఇవాళ సాయంత్రం తుఫాను తీరం దాటే సమయంలో మధ్య కోస్తా జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం ఉందని అంచనా వేశారు. ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక ఎక్కువగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలపై ప్రభావం ఉంటుందని, దీనికి అనుగుణంగా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇక కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఇప్పటికే ఉమ్మడి గోదావరి, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈదురు గాలులు వీస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నర్సాపురం తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో వర్షం తీవ్రత పెరిగింది. సూర్యలంక సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర తుఫాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలో ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో 2194 పునరావాస శిబిరాలు కూడా సిద్ధంగా ఉండగా, ఇటు అవసరమైన ప్రాంతాల వారిని అక్కడికి తరలించడానికి జిల్లాల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
తుఫాను సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు జిల్లాల్లో మోహరించాయి. నెల్లూరు, మచిలీపట్నం, భీమవరం, పిఠాపురం, తాళ్ల